హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాలి వాసుదేవ్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే అచ్చం చేపల పులుసు టేస్ట్ వచ్చేలా అరటికాయని ఎలా పులుసు పెట్టాలో చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న కారం మొత్తం దిగుతుంది అన్నమాట. పచ్చిమిర్చి వేయించుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేయాలి. ఇలా ఉల్లిపాయలు కూడా వేయించుకొని మనకి హాఫ్ స్పూన్ పసుపు, మనకి తగినంత సాల్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. కాసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఈ లోపల మనం చింతపండు పులుసు తీసుకున్నాము. చూసారా ఆనియన్స్ ఎలా మగ్గిపోయో. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. అవి వేసుకుని వేయించుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అరటికాయలు కూడా కాస్త వేగాక ఒకసారి మళ్ళీ కలుపుకొని నేనైతే 2.5 స్పూన్ కారం వేసాను. మీ కారానికి తగినంత మీరు వేసుకోండి. పులుపు ఇలాంటి పులుసుల్లోకి ఏంటంటే కారం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. అరటికాయ ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. కలుపుకున్నాక మనం ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఈ లోపల మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర, వెల్లుల్లి అన్నమాట. చేపల పులుసులో అయినా వేరే మసాలా ఏం వేసినా అంత టేస్ట్ రాదు. ఆల్రెడీ నేను ట్రై చేశాను. జీలకర్ర, వెల్లుల్లి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జీలకర్ర, వెల్లుల్లి దంచుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా దంచుకున్న మసాలాని పక్కకు తీసుకుని కూర మూత తీసుకున్నాము. చూసారా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇక్కడ వీడియోలో నేను 1 కప్ యాడ్ చేశాను, అంటే వీడియో కట్ అయిందనమాట. 2 కప్స్ వరకు నాకు పడ్డది. ఓకేనా? మీరు కూడా 2 కప్స్ వరకు యాడ్ చేసుకోండి. సేమ్ చూసారా చేప ముక్కలా ఉంది కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించి తీసాక ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి టైంలో మనం జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇంకా 5 నిమిషాల్లో ఉన్నలాగా దించేసుకోవాలన్నమాట.
చూడండి, నేను మొత్తం పేస్ట్ అయితే వేసేసాను. జీలకర్ర వెల్లుల్లి వేసిన పేస్ట్ ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు ఉడికించి దించేసుకోవడమే. అస్సలు డౌటే లేదండి, సేమ్ చేపల పులుసు తిన్నట్టే ఉంది. చూడండి, మగ్గిపోయింది. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, అరోమా చాలా బాగుందండి. ముక్క చూడండి, మనం కార్తీక మాసాల్లో చాలామంది మనం తినకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నాన్ వెజ్ తినరు కదా, వాళ్ళ కోసమైనా ఇలా చేసి పెడితే హాయిగా కడుపు నిండా తింటారనమాట. సో అంతే అండి, ఇంకా దించేసుకోవడమే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.